అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశము, ముఖ్య నాయకుల సమావేశము ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగింది. కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కలిగించింది. మేమందరము కూడా ఒక్కటై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి కష్టపడతామని ఏకకంఠంతో చాటి చెప్పినటువంటి సమావేశం ఇది. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి మనసు ఒప్పక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ప్రతి నెల ఒక నెల ఓటు రాజకీయము, ఒక నెల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటము, మరొక నెల అన్నా చెల్లెళ్ళ మధ్యన ఆస్తి తగాదాలు. ఈ నెలంతా కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి పంపేటువంటి కార్యక్రమం నిరాటంకంగా, నిర్విఘ్నంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని జైళ్ళల్లోకి పంపటానికి చూపుతున్నటువంటి ఉత్సాహంలో 100% ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలా అనేటువంటి ఆలోచన మీద దృష్టి సారించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. ఈ రోజున చంద్రబాబు గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులు చాలా అభ్యంతరకరమైనటువంటివి అని మాట్లాడుతున్నారే. మరి మీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి పోస్టులను గురించి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కంటే 100 రెట్లు ఎక్కువగా జుగుప్సాకరంగా ఉన్నా కూడా పట్టించుకునేటువంటి నాథుడు లేడు. ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాము అని పాలన సాగిస్తే అది ఎల్లకాలము సాగదు. 5 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, 6వ నెల పూర్తి కాబోతున్నది. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా మీరు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా ఆపాదిస్తున్నది, అనుమానిస్తున్నది, ఆరోపిస్తున్నది అని మా పార్టీ మీద నిందలు మోపటానికే సరిపోతుంది. కానీ మీకు జరుగుతున్నటువంటి ఈ నేరాల మీద నేరస్తులను కఠినంగా ఏ రకంగా శిక్షించాలి అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది. మేము ప్రతిరోజు దీని మీద మాట్లాడుతున్నా, ఇలా జరుగుతున్నాయి మహిళల పట్ల అత్యాచారాలు, ఘోరాలు అని చెప్తున్నా కూడా మీరేమో మా మీద ఆరోపణలు చేస్తుంటే, నిన్ననే చిత్తూరు పట్టణంలో జాస్మిన్ అనేటువంటి ఒక 14 సంవత్సరాల అమ్మాయి కనపడకుండా పోయింది. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేదు. మరి ఈ ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. మీ ప్రభుత్వం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని ఏ రకంగా జైలుకు పంపించేసి ఆటంకం తొలగించుకుందాము, లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండేటువంటి అసహనాన్ని, అసంతృప్తిని
కూడగట్టి ఒక్కటి చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు అన్నటువంటి భయంతో మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టేటువంటి ప్రయత్నాన్ని చూసి భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఉపేక్షించాల్సినటువంటి పని లేదు. 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటువంటి కేసులు ఏ ఉన్నా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆదేశం ప్రకారం వాళ్లను పోలీస్ స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చి పంపవలసినటువంటి అవసరం ఉన్నది అన్న కనీసమైన పరిజ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ మీద రాజద్రోహం కంటే కూడా పెద్ద ఎత్తున కేసులు బనాయించి రోజులకు తరబడి పోలీస్ స్టేషన్లలో వాళ్ళను ఉంచి హెబియస్ కార్పస్లు వేసినా కూడా వాళ్ళు మా దగ్గర లేరు అని చెబుతూ ఆ తర్వాత వాళ్ళను ప్రొడ్యూస్ చేసి చాలా పెద్ద కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి ఆనందపడాలనుకుంటూ నన్ను దించేసినాడు. నేను చెప్పలే ఇది, మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరందరూ ఒకే పాపం ఆ పార్టీ ఆ పేపర్లో ఉంటే కూడా మీరు ఏం రాసినా మిమ్మల్ని మాకు ఫేవరబుల్గా రాసినా మిమ్మల్ని తీసేస్తారు. ఆయన చెప్పాడు ఎన్టీ రామారావు, ఔరంగజేబుని నేను చూడలేదు, ఆ ఔరంగజేబు ఇప్పుడు నా అల్లుడు రూపంగా వచ్చాడని ఆయన చెప్పాడు. ఎన్టీ రామారావు బిడ్డలందరూ కూడా కలిసి చంద్రబాబు చేతికి వచ్చేసారు. ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నాను, చంద్రబాబు చేతికి వచ్చినాక రామారావుని ఏ విధంగా తెచ్చాడు, ఆయనకు ఒక చరిత్ర కూడా వెన్నుపూడిదారుడు అని ఒక చరిత్ర కూడా వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఎంతసేపు ఎంత గలీజైన మాటలు. భారతమ్మ అనే జగనన్న వాళ్ళ సతీమణి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. మన తండ్రి సంపాదించిన దాంట్లో కూడా రామారావు రాకముందు అప్పచెల్లికి హక్కు లేదంటూ ఉన్నారు. మహానుభావుడు రామారావు వచ్చి మహిళలకు కూడా షేర్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి కూడా హక్కు ఉండేదంటే దాన్ని మళ్ళీ ఇచ్చారు. కానీ పితృర్జితాన్ని అంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిలో ఉంది. కానీ కడాన జగనన్న ఆయన స్వయార్జితం, ఆయన మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేంత వరకు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఏ రోజు కూడా సెక్రటరియట్కి వచ్చి చూసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఎవరు చూసింది కూడా. ఆయన ఏదో బిజినెస్ చేసుకొని ఆయన ఏదో స్వయార్జితంగా సంపాదించుకొని వస్తే ఇది చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకొని వచ్చాడు. ఆమె శర్మిలమ్మ గురించి నేను ఇక్కడ మాట్లాడకూడదు. ప్రెసిడెంట్ అన్నావు, మరి ఏమైంది? రెచ్చగొట్టినావు, వదిలేసినావు, మళ్ళీ ఆ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చేరి నిన్న కూడా వికారకరమైన స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకొక నిమిషమే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా బాగా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా వాళ్ళ చెల్లిని ఇప్పటి వరకు ఒక మాట అలా. మొన్నే విజయమ్మ కూడా పాపం ఆ తల్లి మరి ఎందుకో ఈరోజు నేను పేపర్లు చూసినప్పుడు నా బిడ్డతో ఫైట్ చేయండి మీరనింది ఆమె. ఎందుకంటే ఈ తల్లికి ఉండే ప్రేమ ఎవరికి ఉండదు. జగనన్న ఎంతమందిని ఏ విధంగా చేస్తున్నారో మీరు ఒక్కరి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, చంద్రబాబు కొడుకేమో రెడ్ బుక్ అంటాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గెలిచున్నాడు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్కి జనసేనకి తెలుగుదేశం కొట్లాట జరుగుతూ ఉన్నది, స్టార్ట్ అయిపోయింది. అయినా ఆ పవన్ కళ్యాణ్ కూడా నేను క్వశ్చన్లు వేస్తానని కడాన క్వశ్చన్లు కాదు కదా, ఆన్సర్ చెప్పకపోతే పోతాడు. నిన్న మొన్నటి వరకు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ప్రజలందరూ భయపడిపోతున్నారు, ఈ కేసులంతా పెడుతున్నారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని హోమ్ మినిస్టర్ని చూడాలనేటువంటి వ్యక్తి మళ్ళీ ఏమి జరిగిందో ఏమో మళ్ళీ ఒకటైపోయినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా తీసుకొని వచ్చినారు. జగన్మోహన్ రెడ్డిని ఒకరినే కాదు టార్గెట్గా పెట్టింది, మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కింద టార్గెట్గానే మనం కూడా పెట్టుకున్నారు. వాళ్ళు ఒకటే ఆలోచించారు. మనమందరం అనుకుంటున్నాము ఇది ప్రభుత్వాన్ని డీజీపీ గారు పరిపాలిస్తున్నాడా, చంద్రబాబు పరిపాలిస్తున్నాడా, పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నాడా, లేదా రెడ్ బుక్ పరిపాలిస్తున్నదంటే మనకు అర్థం కాల. వాళ్ళందరూ ఒకటైపోయినారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ మన వాళ్ళందరూ ధైర్యంగా కానీ నిలబడగలిగితే ఎవ్వరు కూడా ముందుకు రాలేరు.
పోలీస్ వ్యవస్థ ఎట్టయిపోయిందంటే ఎంత దారుణం ఉన్నదంటే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీల వరకు వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం. ఇదే ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు ఎస్పీలకి, కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. నేను చెప్పేది బ్రహ్మాండం చెప్తా. నేను 88లో కూడా చెప్పిన, రామారావు పెట్టిన కార్యక్రమాలంతా, సంక్షేమ కార్యక్రమాలంతా చేస్తానన్నా, వాగ్దానం ఇస్తా, కానీ నువ్వు ఇస్తే వాగ్దానం నెరవేర్చను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పిన. అందరూ మాట్లాడినారు, బట్టను నొక్కినాడు. దేనిపైన బట్టను నొక్కినాడు? ఆయన విద్య పైన బట్టను నొక్కినాడు. విద్య చాలా అవసరం. ఆ విద్య సంపద. ఆ విద్య తన దరిద్రాన్ని పోగొట్టుకుని విలువైన ఆయుధం ఆ విద్యే. ఆ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చినాడు. ఆరోగ్యశ్రీకి ఇంపార్టెంట్ ఇచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి మీరు చేసిన అప్పులు మొత్తం తీర్చాడు. కులం చూడలా, పార్టీ చూడలా, మతం చూడలా, ఏది చూడలా, కేవలం పేదరికాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన అన్నీ చేసినా 40% ఉంది. జగనన్న 11 సీట్లు గెలిచినారని మనం అందరూ బాధపడినా జగనన్న ఎక్కడ కానీ ఎటువంటి పరిస్థితుల్లో తల వంచలేదు. ఆ రోజు వంచరు, ఈ రోజు వంచరు, రేపు కూడా వంచడు. ఆయన మాట తప్పితే మడమ తప్పనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అంటే ఆయన కడుపులో పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా 4 అడుగులు ముందుకేసి పేదవాళ్ళ కోసం తప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు నిజాలు మాట్లాడతాను. మీరు ఏ విధంగా వాట్సాప్లో పెట్టండి, ఎందుకంటే రకరకాలుగా వస్తూ ఉన్నది. మేము చెప్పలా, ఇప్పుడే విజయనంద రెడ్డి కూడా చెప్పినాడు, నీకు 15, నీకు 15, నీకు 15. మళ్ళీ ఆ మహిళను చూసినాడు, ఏందమ్మా మీరు ఎంత ఇస్తున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి ఏదో చేసినాడు. నేను 18 సంవత్సరం నుంచి వాళ్ళకే 1500 నెలలు ఇస్తున్నాను. ఇది మామూలుగా సోషల్ మీడియాలో పెడితే ఎంత బాధ పెడుతున్నారో. రేపు మీరెవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా తప్పించారు, మీరు మాకు ఫేవరెట్గా పెట్టి కూడా మిమ్మల్ని కూడా లిక్తి లోపలేసేస్తారు. ఏం తప్పు చేశారు సోషల్ మీడియా? పలాని తప్పు చేసినారని చెప్పండి. సైకో అనింది ఎవరండి? ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తా ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజలు ధర్నాలు చేయలా, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ తిట్లా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టే మనిషి కనబడలా. ఆయన చేసిన మంచి పనికి జగనన్నని ఎక్కడ కూడా ఒక మాట్లాడాల. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సైకో అనేది ఎవరు మీరే ఆలోచించండి. 6 మందికి కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. అనేక పదవులు బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. ప్రతి ఒక్కరిని గుర్తించినారు. దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు, ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. అనేక మందికి అసలు నాయకుడు అవతారం తెలియని వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలు చేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాయల మరాఠీ కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో వస్తే ఊహకందని తప్పుడు వాగ్దానాలు చేసి మహిళలు కనబడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 40,000, రైతులు కనబడితే నీకు రైతు భరోసా కింద నీకు 20,000, సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, నీకు ఎన్ని కనబడితే అన్ని సంపదనైనా సృష్టించిన, ఫోన్లనైనా కనిపెట్టినా, కంప్యూటర్లనైనా కనిపెట్టినా, ఇట నోటికి వచ్చిన ప్రతి అబద్ధం చెప్పి ఈ అబద్ధాలను అందరూ కూడా నమ్మారు. కాబట్టి మహిళలు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయినారు. అదేవిధంగా మన నాయకుడు ఇస్తే వాలంటరీ ఉద్యోగం 10,000 రూపాయలు జీతం ఇస్తారని మన వాలంటీర్లు కూడా మన వాళ్ళు కొంతవరకు మోసం చేసినారు. కాబట్టి అనేక రకాల కారణాలతో ఈరోజు మనం ఆపోజిట్ ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ పోరాట పటిమ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఢిల్లీ పీఠం కదిలించే స్థాయిలో ఉన్న సోనియా గాంధీనే ఎదుర్కొని ధైర్యంగా 16 నెలలు జైల్లో ఉండి జైల్లో నుంచే ప్రతి కార్యకర్తని, నాయకుల్ని నడిపించిన సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనల్ని నడిపించడానికి మన జిల్లాకు ఉద్యమ స్ఫూర్తి నాయకుడైనటువంటి మన నాయకుడు కరుణాకర్ అన్న గారిని మనకు ఈరోజు అధ్యక్షులుగా చేశారు. కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త కూడా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేసి, అన్నా ఈ సమస్య ఉంది, ఈ సమస్యని
సర్దుబాటు చేయాలంటే వెంటనే స్పందించే వ్యక్తి ఆయన గారి నాయకత్వంలో ఈ జిల్లా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతు మనమందరం కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ముందుండి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. 6 మందికి కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. అనేక పదవులు బీసీ, ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. ప్రతి ఒక్కరిని గుర్తించినారు. దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు, ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చినారు. అనేక మందికి అసలు నాయకుడు అవతారం తెలియని వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలు చేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాయల మరాఠీ కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో వస్తే ఊహకందని తప్పుడు వాగ్దానాలు చేసి మహిళలు కనబడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 40,000, రైతులు కనబడితే నీకు రైతు భరోసా కింద నీకు 20,000, సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, నీకు ఎన్ని కనబడితే అన్ని సంపదనైనా సృష్టించిన, ఫోన్లునైనా కనిపెట్టినా, కంప్యూటర్లోనైనా కనిపెట్టినా, ఇట నోటికి వచ్చిన ప్రతి అబద్ధం చెప్పి ఈ అబద్ధాలను అందరూ కూడా నమ్మారు కాబట్టి మహిళలు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయినారు. అదేవిధంగా మన నాయకుడు ఇస్తే వాలంటరీ ఉద్యోగం 10,000 రూపాయలు జీతం ఇస్తారని మన వాలంటీర్లు కూడా మన వాళ్ళు కొంతవరకు మోసం చేసినారు. కాబట్టి అనేక రకాల కారణాలతో ఈరోజు మనం ఆపోజిట్ ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ పోరాట పటిమ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఢిల్లీ పీఠం కదిలించే స్థాయిలో ఉన్న సోనియా గాంధీనే ఎదుర్కొని ధైర్యంగా 16 నెలలు జైల్లో ఉండి జైల్లో నుంచే ప్రతి కార్యకర్తని, నాయకుల్ని నడిపించిన సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనల్ని నడిపించడానికి మన జిల్లాకు ఉద్యమ స్ఫూర్తి నాయకుడైనటువంటి మన నాయకుడు కరుణాకర్ అన్న గారిని మనకు ఈరోజు అధ్యక్షులుగా చేశారు. కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త కూడా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేసి అన్నా ఈ సమస్య ఉంది, ఈ సమస్యని సర్దుబాటు చేయాలంటే వెంటనే స్పందించే వ్యక్తి ఆయన గారి నాయకత్వంలో ఈ జిల్లా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతు మనమందరం కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ముందుండి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.